హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. సమయము ఉదయము 6:30 అలా అవుతుంది. సో, ఇప్పుడు వాతావరణం అడవిలో ఏ విధంగా ఉందో క్లారిటీగా నేను చూపిస్తాను. మీరు చూసి ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదించండి. ఎందుకంటే అడవిలో ఎన్నో రకాల అద్భుతాలుంటాయి. వాటిని మనం ఆస్వాదించాలంటే మనం ఖచ్చితంగా అడవికి రావాల్సిందే. అడవిలో ఉన్నటువంటి వాతావరణం మనం ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఓకేనా? ఎందుకంటే అడవి అనేది ఎన్నో రకాల వృక్షాలకి, ఎన్నో రకాల వన్యప్రాణులకి నిలయం. అదేవిధంగా ఎన్నో రకాల ఔషధాలకి పెట్టింది పేరు. సో, అడవి వల్లే పూర్వకాలంలో జనాలందరూ బతికారు. ఎందుకంటే ఆహారం సంపాదించుకోవడానికి గానీ, లేకపోతే ఆయుర్వేద మందులు సంపాదించుకోవడానికి గానీ, అడవి ఆ టైంలో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది. చూడండి ఇదిగో ఎంత బాగుందో అడవి. ఓకేనా? అడవిలో ఎన్నో రకాల పక్షులు, ఎన్నో రకాల జంతువులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మీకు కావాలనుకుంటే రకరకాల రాళ్ళు కూడా ఉంటాయి. వచ్చి ఈ రాళ్ళని తీసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో ఇక్కడ ఒక రాయి ఉంది. చక్కగా ఆ రాయి మీద కాసేపు కూర్చొని సేద తీరొచ్చు. బాగుంది కదా! చూడండి, మీరు ఎప్పుడన్నా అడవిని చూడాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకసారి మీటప్ పెడదాం అడవిలో. కలిస్తే అందరం కలిసి అడవిలో చక్కగా కలిసి అడవి మొత్తాన్ని, అడవి వాతావరణం మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? అడవిలో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఒకవేళ క్రూరమైన జంతువులు కూడా ఉండొచ్చు. అంటే ప్రజెంట్ ఇంకా మనకు కనపడలేదులే. ఒకవేళ కనపడితే మాత్రం మనం భయపడతాం. ఇప్పుడు నేను మీకోసం వీడియో తీస్తున్నాను కానీ నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఏదైనా కనపడి ఎగబడ్డాయి అనుకో ఏం చేయాలి నేను? ఇటు పరిగెత్తాలి ఈ అడవిలో. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మనం డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తెచ్చుకోవాలి. అదేవిధంగా కొంచెం ఎవరన్నా జనాలను కూడా తోడు తెచ్చుకుంటే మంచిది. ఇంకా పొరపాటు ఏదైనా జరిగిందనుకో ఉంటారు కదా మన కండగా. ఒక్కళ్ళు రావటం మంచిది కాదు, మళ్ళీ చాలా కొంచెం ప్రమాదంతో కూడుకున్న విషయం. ఒక్కళ్ళు రాకుండా కొంచెం తోడుగా ఎవరో తెచ్చుకొని రియల్ టైం ఫారెస్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని గొట్టెకాయలు అంటారు అన్నమాట. ఈ గొట్టెకాయలు ఇక గొట్టె పళ్ళు, వీటిని మేకలు ఎంతో ఇష్టంగా తింటాయి. చూడు ఆకుల నిండా ముళ్ళే ఉన్నాయి. బట్ అవి వాటి మూతితోటి, చక్కని మూతితోటి ఓన్లీ ఆకులు మాత్రమే తింటాయి. ముళ్ళు బావు, ముళ్ళు గుచ్చుకోకుండా తింటాయి. అదే వాటి టాలెంట్, మేకల టాలెంట్. సో ఈ విధంగా అడవిలో ఎంతో హాయిగా ఉంటుంది. చాలామంది అడవి దగ్గర లేని వాళ్ళు సిటీలో వాకింగ్ ట్రాక్లోకి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు. బట్ అడవి దగ్గర ఉన్న వాళ్ళు అడవిలో వాకింగ్ చేస్తే మంచిది. వాకింగ్ బాగుంటుంది హెల్త్కి. అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజను మనకు అందిద్ది మన బాడీకి. ఓకేనా? రోజు చెప్పి సావనవుతుంది ఎంత అనుకోవద్దు. ఎందుకంటే అడవి చాలా పెద్దది. మరి మీకు అంతా చూపించాలంటే రోజు చేయాలి కదా. కొంచెం చూపించి మాడుకుంటే కుదరదు. ఎందుకంటే అడవి కొంచెం కాదు, ఉంది. ఎన్నో వేల కిలోమీటర్లు విస్తరించి ఉంది మన భారతదేశంలో. సో మీకోసం నేను రకరకాల అడవులకు వెళ్తాను. అడవులను మీకు చూపిస్తాను. అడవి వాతావరణాన్ని నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అంటే వీడియోస్ ద్వారా బాగుంటుంది. రాళ్ళు తోసి కింద పడేటట్టు. రండి రండి రండి, ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. అది కనబడుతుందా? మన దగ్గరే ఉంటుంది సూర్యుడు. అది అది అడ్డుగడ్డు. ఓకేనా? వచ్చేసాడు సూర్యుడు. ఇక తెచ్చేస్తాడు చెమటని. అతివేడి వల్ల
మనకి ఈ వేసవి కాలంలో చెమటలు బాగా పోస్తాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఓకేనా? అదేవిధంగా వర్షాకాలం గనకొస్తే ఎండాకాలం వెళ్ళిపోయి ఎంతో హాయిగా ఉంటది. మనసలు ఇప్పుడన్నా కొంచెం అటు ఇటు తిరగడానికి ఉంది. అప్పుడు తిరగడానికి అసలుండదు. అంతా దట్టంగా మూసుకొని పోద్దనమాట. అన్ని చెట్లు పెరుగుతాయి. అదేవిధంగా పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. అబ్బో! గందరగోళంగా ఉంటది. మనం ఒక సైడ్ నుంచి ఒక సైడ్‌కి ఎళ్ళలేం అసలు. ఇప్పుడు ఇక్కడ నిలబడితే ఆళ్ళక్కడ ఏముందో కొంచెం కనపడుతుంది. అప్పుడు కనపడదు. ఎందుకంటే అన్ని చెట్లు పెరిగిపోయి మూసుకుపోయి ఉంటది కదా! అది. రియల్ టైమ్ ఫారెస్ట్ అనమాట. వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ది రియల్ టైమ్ ఫారెస్ట్. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ అడవిలో మనకు ఎడిటింగ్ చేయడం కుదరదు. అదేవిధంగా మీకు ఫేక్ చెప్పడం కూడా కుదరదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూపిస్తున్నాను. మీరు చక్కగా చూడొచ్చు. ఓకేనా? అదిగో, 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 అదిగో అండి అడవి. ఇదిగో ఈడ ఒక చెట్టు ఉంది. వీటి యొక్క పువ్వులను మనం వాసన చూసి చూద్దాం. ఏం రావట్లేదు. ఇదిగో ఎంతో హాయిగా ఉంది. కమ్మని వాసన వస్తుంది. అంటే ఈ వాసన ఏదో క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నాను కానీ కానీ మంచి వాసన వస్తుంది. ఇంకా చూసుకుంటే ఈ అడవిలో చెట్లు ఎండిపోయినట్టే ఉంటాయి ఎండకి. బట్ ఎండిపోవు. వాటి యొక్క మొదలు జీవంతోనే ఉంటాయి. నాకు అడవిలో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆడబెట్టినా కానీ రాళ్ళు, తర్వాత ప్లాస్టిక్ బాటిళ్ళు, గాజు సీసాలు ఆడబడితే ఆడున్నాయి. మరి ఏడ దాకా కూడా వస్తున్నారు జనాలు. వాళ్ళు పాడైంది కాకుండా అడవిని కూడా పాడు చేస్తున్నారు. అదే బాధాకరమైన విషయం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దాము. అదుగో అదుగో అడవి, అదుగో నాన్న అడవి, కమ్మనైన అడవి, అమ్మలాంటి అడవి, అడవి అడవి అడవి. ఓకేనా? మీరు రియల్ టైం ఫారెస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నాను. మన వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మంచి మంచి ఫారెస్ట్‌లో ఉన్నటువంటి మంచి సన్నివేశాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది కదా! చూడండి, అన్ని ఆకులు ఎండిపోయి ఉన్నాయి. మీ మానసిక విశ్రాంతి కోసం నేను ఒక డైలాగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరలో ఇలాంటి అడవులు కనుక ఏమైనా ఉంటే మీరు తీసుకెళ్ళి ఒక మొక్క నట్టరండి. కాస్త నీళ్లు తీసుకోండి, ఒక మొక్క తీసుకోండి, వెళ్ళి అడవిలో ఒక మొక్క నట్టరండి. మీకు తెలియకుండానే అది కొన్ని సంవత్సరాలకి చాలా ఎత్తుగా ఎదిగిద్ది. ఓకేనా? దానివల్ల మీకు మానసిక ప్రశాంతత దొరికింది. అడవిలో చాలా ఉన్నాయి మొక్కలు, బట్ మనం కూడా ఒక మొక్క వేస్తే మంచిదిగా, అదే పెరిగిద్ది. ఈ వాతావరణానికి, వర్షానికి అదే ఆటోమేటిక్గా పెరుగుద్ది. ఇది ఇక్కడ కాయ ఉంది. ఈ కాయ అంటే తెలిస్తే కామెంట్ చేయండి. దీని యొక్క ఉపయోగాలు ఏమైనా తెలిస్తేనే కామెంట్ చేయండి. ఓకేనా? ఇక సరే, ఇక సమయం అయింది. ఎందుకంటే పొద్దుగూకులు చూసినా కానీ బోరు కొట్టింది మీకు. మీరు మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ప్రతి వీడియోని లైక్ చేయండి.
అదేవిధంగా కుదిరితే అడవులు చూస్తారు. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోస్‌ని కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.